ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తమన్నా భాటియా ఇంకా కాజల్ అగర్వాల్ని క్రిప్టో కరెన్సీ స్కామ్కి లింక్ చేశారు. 2022లో తమన్నా కోయంబత్తూర్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ కంపెనీ యొక్క లాంచ్ ఈవెంట్ అటెండ్ అయింది. ఈ ఈవెంట్లో ఇన్వెస్టర్స్కి చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారు. 10 లక్షలు విలువ చేసే కార్ల నుంచి ₹1,00,00,000 విలువ చేసే కార్ల వరకు గిఫ్ట్స్గా ఇచ్చారు. కాజల్ అగర్వాల్ కూడా మహాబలిపురంలో ఒక కార్పొరేట్ ఈవెంట్ అటెండ్ అయింది. ఆ తర్వాత కంపెనీ ముంబైలో క్రూజ్ షిప్లో చాలా పెద్ద పార్టీ ఇచ్చింది. కానీ ఇన్వెస్టర్ అశోకన్ 40 కోట్లు పోగొట్టుకున్నా అని పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయగానే సీన్ రివర్స్ అయిపోయింది. పోలీసులు ప్రైమ్ సస్పెక్ట్ అయిన నితీష్ కుమార్ మరియు అరవింద్ జైన్ని అరెస్ట్ చేశారు. ప్రెజెంట్ అయితే కాజల్ మరియు తమన్నాని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోలీసులకి ఇప్పుడు ఏం తెలియాలంటే హీరోయిన్స్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్ లా వచ్చారా లేదా ఈ కంపెనీస్తో ఏమైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అని తెలియాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే జస్ట్ హీరోయిన్స్ ప్రమోట్ చేసినంత మాత్రాన లేక కంపెనీస్ పెద్ద పెద్ద పార్టీస్ ఇచ్చినంత మాత్రాన ఆ కంపెనీ మంచి కంపెనీ అయిపోదు. ఇలాంటి మరిన్ని స్కామ్ వీడియోస్ కోసం స్వరూప్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.